హలో ఫ్రెండ్స్, దిస్ ఇస్ వాసు. వెల్కమ్ టు మై ఛానల్. ఇప్పుడు మనం ముందు వీడియోలో యాక్షన్స్ గురించి చూసాం కదా. ఈ వీడియోలో షార్ట్ కట్స్ ఎట్లా మనం అవసరమైంది కొన్ని మనకి రెగ్యులర్గా వాడేవి మనం ఎలా సెట్ చేసుకోవచ్చు. తర్వాత ఉన్న షార్ట్ కట్సే ఆల్రెడీ ఇక్కడే ఉంటాయి షార్ట్ కట్స్ అన్నీ కూడా. వాటిని కొంచెం మీకు బండగా గుర్తుండిపోయేలా నేను కొన్ని కొన్ని చెప్తాను. జాగ్రత్తగా వినండి, స్కిప్ చేయకుండా వినండి. స్కిప్ చేస్తే కంపల్సరీ ఎక్కడో ఏదో ఒక పాయింట్ మిస్ అవుతారు కంపల్సరీ. ఓకే, ఇప్పుడు ఏం చేస్తానంటే ఇప్పుడు ఫస్ట్ ఈ ఫైల్ మనం ఇంకో ఫైల్లోకి మూవ్ చేయాలి. ఏం చేయాలి? కాపీ చేయాలి. కాపీ ఎట్లా చేయాలి? కంట్రోల్ సి కొడితే కాపీ అవుతుంది, కానీ ఏది సెలెక్ట్ అవుతుంది? ఈ ఒక పోర్షన్ అంటూ సెలెక్ట్ చేయాలి కదా మనం. కంట్రోల్ ఏ అంటే ఆల్ టోటల్ ఇదనమాట. అప్పుడు ఏం చేస్తాం? కంట్రోల్ ఏ కొడతాం, కంట్రోల్ సి కొడతాం. ఒక సమ్ ఏదో ఒకటి తీసుకుంటున్నాను. ఒక లేయర్ ఒక ఫైల్ తీసుకున్నాను, కంట్రోల్ వి. ఓకే, చూడండి ఇక్కడ ఆల్రెడీ ఆబ్జెక్ట్ వచ్చింది. ఇప్పుడు నేను ఇది డిలీట్ చేస్తున్నాను. ఓకే, ఇప్పుడు నేను ఇక్కడ ఆబ్జెక్ట్ ఉంది కదా, నాకు ఇక్కడ ఆబ్జెక్ట్ ఇక్కడ నాకు అవసరం లేదు. అనుకుంటే కంట్రోల్ ఎక్స్ కొట్టాలి. అప్పుడు మనకి ఈ ఫైల్లోకి వెళ్ళి కంట్రోల్ వి కొడతాం. ఓకే ఓకే, ఇప్పుడు మనం ఆల్బమ్ చేసేటప్పుడు సపోజ్ ఒక క్రియేషన్ చేసుకుని తర్వాత మనం కొన్ని ఫైల్స్ వాడతాం కదా, ప్రోగ్రామ్ ఫైల్స్ వాడతాం కదా. సపోజ్ ఇప్పుడు హాఫ్ సారీ అవనివ్వండి, వెడ్డింగ్ అవనివ్వండి, అన్ని క్రియేషన్సే ఉండవు కదా. అన్ని క్రియేషన్స్ ఉండవు, మెయిన్ ప్రోగ్రామ్ కూడా ఉంటుంది. ఆ ప్రోగ్రాంలో మనం ఏం చేస్తాము? ఒక ఫ్రేమ్ తయారు చేసుకుంటాం కదా. ఫ్రేమ్స్ ఉంటాయి కదా. ఇట్లా ఒక సైడ్ ఒక 4 అనో లేకపోతే 6 అనో 8 అనో, అంటే మనం ఆల్బమ్ సైజుని బట్టి తర్వాత ఆ, ఆ ఫొటోస్ని బట్టి, ఫొటోస్ కౌంట్ని బట్టి మనం ఇలా ఫ్రేమ్స్ తయారు చేసుకుంటాం కదా. ఇప్పుడు సపోజ్ ఈ ఫైల్ ఉంది, ఇదే ప్రోగ్రామ్ ఫైల్ అనుకుందాం. దీన్ని నేను ఇప్పుడు ఏం చేయాలి? కంట్రోల్ ఏ కొట్టి కంట్రోల్ సి కొట్టాను. ఇప్పుడు నేను ఇందులోకి వచ్చి పేస్ట్ చేయాలి. పేస్ట్ ఎక్కడ చేయాలి? నేను ఈ ఫైల్ మొత్తంలో చేయకూడదు, ఇందు లోపల చేయాలి. ఇప్పుడు చూడండి, కంట్రోల్ వి కొడతాను, ఏమవుతుంది? చూడండి, టోటల్గా పైన వచ్చి ఈ ఈ లేయర్ సెపరేట్ వచ్చేసింది, మొత్తం దీని మీద వచ్చేసింది చూడండి లేయర్స్లో. ఓకే, మనకి ఇలా కాదు కదా కావాల్సింది. మనకి ఏం చేయాలంటే ఈ ఏ లేయర్ అవుతుందో, ఏ ఫైల్ అవుతుందో ఆ ఫైల్లోకి వెళ్ళి కన్ డబ్ల్యూ ఉంది కదా, ఇక్కడ డబ్ల్యూ టూల్ సెలెక్ట్ చేసుకుని మ్యాజిక్ వన్ టూల్ సెలెక్ట్ చేసుకుని ఇలా సెలెక్ట్ చేశారనుకోండి. అప్పుడు ఏమవుతుందంటే ఇట్లా మనకు ఆ బాక్స్ సెలెక్ట్ అవుతుంది. అప్పుడు మనం కంట్రోల్ షిఫ్ట్ ఆల్ట్ పట్టుకుని వీ నొక్కాలి. ఓకే, చూడండి చేస్తాను. ఇక్కడ నేను కంట్రోల్ ఏ కొట్టాను, కంట్రోల్ సి నొక్కాను, ఈ ఫైల్లోకి వచ్చాను, డబ్ల్యూ టూల్ నొక్కాను, సెలెక్ట్ చేశాను, కంట్రోల్ పట్టుకుని చూడండి, కంట్రోల్ షిఫ్ట్ ఆల్ట్ పట్టుకుని వీ నొక్కాను. అంటే ఇంటూ పేస్ట్ అంటారు ఇది. పేస్ట్ ఎలా కాపీ పేస్ట్ ఎట్లా? ఇది ఇంటూ పేస్ట్ అంటే ఈ ఆబ్జెక్ట్లోకి వెళ్తుంది. చూడండి, దీంట్లో మళ్ళీ చేస్తాను. చూడండి, ఇది మనం జస్ట్ ఎట్లా అంటే ఎంత స్పీడ్గా చేయాలంటే మనం అంత స్పీడ్గా చేయాలి అంటే మస్ట్ అండ్ షుడ్ కంపల్సరీ ప్రాక్టీస్ అవ్వాలి. ప్రొఫెషనల్గా చేయాలంటే ప్రాక్టీస్ అవ్వకపోతే రాదు, లేకపోతే షీట్లు మనం ఎక్కువ చేయలేం. ఓకే, చూడండి, ఇవన్నీ తీసేస్తున్నాను. ఓకే, కాపీ పేస్ట్ అట్ల గురించి అయింది కదా. ఓకే, ఇప్పుడు ఏం చేస్తానంటే ఇప్పుడు మనం సపోజ్ ఈ ఫోటో ఉంది, ఈ ఫోటోని ఇవి తీసేస్తున్నాను, ఈ ఫైల్స్. చూడండి, ఫైల్స్ తీయడానికి నేను ముందు దాంట్లో షార్ట్ కట్స్ చెప్పాను కదా, ఆ షార్ట్ కట్ నేను పెట్టుకున్నది, అందుకని ఇట్లా ఈజీగా పోతుంది. లేకపోతే మనం ఏం చేయాలి? ప్రతిసారి ఇలా నొక్కాలి, లేదా ఇది సెలెక్ట్ చేసుకుని ఇలా సెలెక్ట్ చేసి డిలీట్ అన్న నొక్కాలి. ఓకే, ఇప్పుడు నేను ఏం చేస్తానంటే ఈ ఫైల్ ఉంది కదా, దీన్ని మళ్ళీ కంట్రోల్ ఏ కంట్రోల్ సి కొట్టి కంట్రోల్ వి నేను దీని మీద కొత్త ఫైల్లో తీసుకున్నాను. జస్ట్ ఏం చేస్తున్నానంటే కంట్రోల్ టీ నొక్కి షిఫ్ట్ ఆల్ట్ పట్టుకుని ట్రాన్స్ఫార్మ్ చేస్తున్నా. ఇప్పుడు మీరు షిఫ్ట్ ఆల్ట్ పట్టుకోలేదనుకోండి, సపోజ్ షిఫ్ట్ ఆల్ట్ పట్టుకోలేదనుకోండి, ఈ ఫైల్ ఉంది కదా, చూడండి, నేను కంట్రోల్ టీ నొక్కాను, నా కీబోర్డ్ నేను ఏం ప్రెస్ చేయట్లేదు. చూడండి ఎట్లా అవుతుందో. ఫ్రీ ట్రాన్స్ఫార్మ్ అంటే మీరు మౌస్ ఎట్లా కదిపితే అట్లా వెళ్ళిపోద్ది. కానీ ఎట్లా ఏం చేయాలి? మనం అలా అవ్వకూడదు కదా. అప్పుడు ఏమవుతుంది? షేపే మారిపోద్ది. ఆల్బమ్ షేపు, ఆ బ్రైడ్ షేప్ కానీ స్క్వీజ్ అయిపోయినట్టు వస్తాయి అనమాట. అట్లా కాకుండా షిఫ్ట్ పట్టుకున్నారనుకోండి, షిఫ్ట్ పట్టుకుని జస్ట్ స్క్వీజ్ చేస్తే చూడండి స్క్వీజ్ అవుతుంది. కానీ ఎట్లా ప్యారలల్గా అవుతుందంటే హైటు విడ్త్ కూడా సమానంగా అది స్క్వీజ్ అవుతుంది. సో షిఫ్ట్ ఆల్ట్ పట్టుకున్నారనుకోండి, చూడండి ఇట్లా, అంటే సెంటర్ పాయింట్కి వస్తుంది అనమాట. ఆ సెంటర్లో వస్తుంది ఈక్వల్గా. ఓకే, ఇది కూడా అర్థమైంది అనుకుంటున్నాను. ఓకే, సపోజ్ నేను ఇక్కడ చూడండి, నేను ఇది ఫైల్ తీసుకున్నాను, కరెక్ట్గా ఇది ఏ సైజు ఉంది, ఈ సైజుకి వచ్చింది. సపోజ్ మళ్ళీ నేను ఫైల్ తీసుకుంటున్నాను, దీంట్లో పెట్టి మళ్ళీ పేస్ట్ చేశాను, సేమ్ అదే సైజు కావాలి నాకు. అప్పుడు మళ్ళీ ఏం చేయాలి? మళ్ళీ మనం ఇలా పట్టుకుని ఇలా చేయని అవసరం లేదు.
కంట్రోల్ పట్టుకుని షిఫ్ట్ పట్టుకుని టీ నొక్కారనుకోండి సేమ్ సైజ్కి అప్లై అవుతుంది. అంటే ఏంటంటే మీరు ఇదే కాదు ఆల్బంలో చేసేటప్పుడు కానీ ఆల్బంలో ప్రోగ్రామ్ ఫొటోస్ వాడేటప్పుడు కానీ ఒక ఫైల్ని ఎగ్జాక్ట్గా మనం ఒక సైజుకి ఇలా స్క్వీజ్ చేసినప్పుడు అది ఏం చేస్తుందంటే ట్రాన్స్ఫార్మ్ ఏం చేస్తుందంటే మనం చేసిన దాన్ని కాపీ చేసుకుంటుంది. అంటే ఒక యాక్షన్ లాగా అనమాట, కాపీ చేసుకుంటుంది. సో మనం సెకండ్ ఫోటో సెలెక్ట్ చేసి సేమ్ అదే ట్రాన్స్ఫార్మ్ అదే సైజు కావాలనుకున్నప్పుడు ఏం చేయాలంటే కంట్రోల్ షిఫ్ట్ పట్టుకుని టీ నొక్కారనుకోండి సేమ్ సైజ్కి వెళ్తుంది. ఓకే, ఇది కూడా అర్థమైంది అనుకుంటున్నాను. ఓకే, నెక్స్ట్ తర్వాత మనం రెగ్యులర్గా వాడేవి ఏంటంటే సపోజ్ ఇప్పుడు మళ్ళీ చెప్తాను చూడండి వేరేవి. ఇప్పుడు సపోజ్ ఈ ఫోటో ఇంత ఉంది కదా, నేను ఏం చేస్తానంటే ఓకే ఇప్పుడు ఏం చేస్తానంటే ఒక చిన్న సైజ్ తీసుకుంటాను. మళ్ళీ చూడండి. చూడండి మీకు చెప్పాను కదా, ఒక ఫైల్ తీసుకునేటప్పుడు దానికి ఏం చేయాలి మనం, ఇక్కడ విడ్త్లో ఉంటుంది. విడ్త్లో ఉన్నప్పుడు ఈ ట్యాబ్ వాడితే అది కర్సర్ ఇలా దిగుతుంది అనమాట. ప్రతిసారి మీరు మౌస్తో ఇట్లా ఇట్లా ఇలా అనవసరం లేదు. ఇప్పుడు సపోజ్ చూడండి నేను ఏం చేస్తానంటే ఇక్కడ 720 ఉంది కదా, 720 నొక్కాను. మళ్ళీ నాకు అది ఎక్కడికి రావాలి, పిక్సెల్స్ ఓకే, నాకు పిక్సెల్స్ ఓకే. ఇక్కడ మళ్ళీ 720 ఉంది కదా, నాకు 720 వద్దు, 750 కావాలి. అప్పుడు ఏం చేస్తాను చూడండి, పైన ఉంది, ఒక్కసారి నొక్కితే పిక్సెల్స్ దగ్గరకు వచ్చింది, మళ్ళీ నొక్కితే హైట్ దగ్గరికి వచ్చింది. అప్పుడు నేను 750 పెడతాను. మళ్ళీ నేను 2 టైమ్స్ నొక్కుతాను, కరెక్ట్గా రెజల్యూషన్ దగ్గరికి వచ్చింది. మనకి ఎంత కావాలో అంత పెట్టుకుంటాం. ఓకేనా? ఓకే, ఇప్పుడు 70 ఉంది కదా, నేను ఓకే చేస్తాను. ఇది ఒక సైజ్ నేను పెట్టాను కదా. ఇప్పుడు ఏం చేస్తానంటే ఈ ఫైల్ని కంట్రోల్ కంట్రోల్ సి కొట్టి కంట్రోల్ వి చేశాను. అప్పుడు ఏమైంది, ఎందుకు ఇలా అయిందంటే మనం మనం తీసుకున్న ఈ ఇమేజ్ యొక్క రెజల్యూషన్ కానీ సైజ్ కానీ ఇప్పుడు మనం తీసుకున్నది ఇంకా చిన్నది, దీనికన్నా ఇది చిన్నది. సో అది దీంట్లోకి వచ్చేటప్పటికి ఏమవుతుంది మరి, ఇది చిన్నదైనప్పుడు ఇది పెద్దది కదా, అప్పుడు ఇలా పెద్దగా వస్తుంది అనమాట. అదే చూడండి మీకు ఇంకోటి చెప్తాను, ఇది నేను క్లోజ్ చేస్తున్నాను. సేమ్ మళ్ళీ ఇంకో ఫైల్ తీసుకుంటున్నాను. చూడండి 10201536 ఉంది కదా, నేను ఇంకా ఇది పెంచుతాను. సపోజ్ ఒక 2000 తీసుకుంటాను, ఇది ఒక 2000 తీసుకుంటాను, ఇది 72 ఉంచాను, ఓకే చేశాను. ఇప్పుడు నేను ఏం చేస్తాను, దీన్ని మళ్ళీ కంట్రోల్ సి కొట్టి దీంట్లోకి తీసుకొచ్చాను. ఇప్పుడు చూడండి ఇది ఏమైంది, చిన్నదైంది. ఎందుకంటే మనం ముందున్న ఈ ఫైల్ యొక్క సైజు కానీ రెజల్యూషన్ కానీ ఇది దీనికన్నా తక్కువ ఉంది, ఇది తక్కువ ఉంది, ఇది ఎక్కువ ఉంది. ఎక్కువ ఉంది కాబట్టి మనం పెట్టిన ఫైలు చిన్నగా కనిపించింది. ఇప్పుడు సపోజ్ మనకు వచ్చే ఫైల్స్ అన్నీ కూడా సోనీ అవ్వనివ్వండి, లేకపోతే కెనాన్ అవ్వనివ్వండి, ఇవన్నీ హై రెజల్యూషన్ వస్తాయి కదా, రా ఫొటోస్ వస్తాయి, హై రెజల్యూషన్ వస్తాయి, ఒక్కొక్కటి 50 MB 40 MB అట్లా ఉంటాయి కదా. అలాంటప్పుడు ఏమవుతుందంటే సపోజ్ మీరు 1236 అన్న తీసుకున్నారనుకోండి, ఆ సైజు చాలా పెద్దగా వస్తుంది, దాన్ని చాలా ఎక్కువ స్క్వీజ్ చేయాల్సిన అవసరం ఉంటుంది. సో అది మీరు ముందు ముందు చెప్తాను మీకు, ఆల్బమ్ డిజైనింగ్ ముందు వెళ్తాం కదా, మన షీట్లు ఎట్లా చేస్తాం మీకు ఎవ్రీడే షీట్లు, ప్రతి వీడియోలో కూడా షీట్లు ఎట్లా చేయాలి, ముందు ఎలా ఆలోచించాలన్నా తెలియాలి. ఫస్ట్ ఎలా ఆలోచించాలో తెలిసింది అనుకోండి మనం ఈజీగా చేయగలం. మనకి ఆల్బమ్ డిజైనింగ్ చేసేటప్పుడు చాలా డౌట్లు వస్తాయి. ఎలా ఇక్కడ ఆ ఫోటో ఎందుకు పెట్టాలి, లేకపోతే అలాగే ఎందుకు చేయాలని డౌట్లు వస్తుంటాయి. అది కూడా మీకు క్లియర్గా నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఓకే, మీకు ఇది అర్థమైంది అనుకుంటున్నాను. ఓకే, ఇప్పుడు నేను ఎందుకు చెప్దాం అనుకున్నానంటే ఇది చూడండి మీకు చూపిస్తాను. ఒక తక్కువ రెజల్యూషన్తో ఒక ఫైల్ తీసుకుంటున్నాను, 720 722. ఓకే, తక్కువ రెజల్యూషన్, దీనికన్నా ఇది తక్కువ. నేను ఇప్పుడు దీన్ని ఇలా డ్రాగ్ చేశాను, లేదా కంట్రోల్ సి కొట్టి కంట్రోల్ వి నొక్కాను. ఓకే, ఇప్పుడు నేను ఏం చేస్తానంటే నాకు ఫైలు ఈ సైజు ఉంది కదా, ఇప్పుడు నేను కంట్రోల్ టీ నొక్కితే చూడండి ఎక్కడికి ఉంది, మొత్తం ఫైల్ అంతా సెలెక్ట్ అయి ఉంది. అంటే నాకు ఇది చాలు, నాకు ఇంతవరకు చాలు, నాకు ఇదంతా అన్నెసరీ, ఇదంతా నాకు వేస్ట్ అనమాట. అప్పుడు ఏం చేయాలంటే కంట్రోల్ ఏ నొక్కి ఆల్ట్ పట్టుకుని ఐపి చూడండి, అప్పుడు కంట్రోల్ డి తీసేసాను డాట్స్. ఇప్పుడు నేను కంట్రోల్ టీ నొక్కాను, ఏమైంది చూడండి, ఈ అన్నెసరీ పార్ట్ ఉంది చూసారా, ఇదంతా క్లియర్ అయిపోయింది. ఇది మనకి ఎక్కడ ఉపయోగపడుతుందంటే మనం ఆల్బమ్ డిజైనింగ్ షీట్లు చేసేటప్పుడు మల్టిపుల్ ఫొటోస్ అందులో పెడుతుంటాం కదా, చాలా పెద్ద ఫొటోస్ స్క్వీజ్ చేస్తుంటాం. అలాగే మనం సేవ్ చేసామనుకోండి, అప్పుడు ఏమవుతుందంటే ఫైల్ సైజ్ అనేది చాలా పెద్దది అయిపోతుంది. అది మనం వర్క్ చేసేటప్పుడు కూడా అది చాలా మనల్ని స్లో అవుతుంది అనమాట. సో అప్పుడు మనం ఏం చేస్తామంటే అన్నెసరీ ఫైల్స్ అంతా చుట్టూ ఉన్నది, మనకు అవసరం లేని పార్ట్ అంతా ఆ ఫ్రేమ్కి బయటది. ఓకేనా?
ఇది ఫ్రేమ్ కదా, మనం తీసుకున్న సైజు కదా, దీనికి బయటదంతా మనం డిలీట్ చేయాలి. డిలీట్ చేస్తే ఏమవుతుందంటే అప్పుడు మనకి అవసరమైందే లోపల ఉంటుంది. ఓకే, ఇది కూడా అర్థమైంది అనుకుంటున్నాను. దీని షార్ట్ కట్ చెప్తాను, మళ్ళీ చూడండి. చూడండి, మళ్ళీ వెనక్కి వస్తున్నాను. ఇదిగోండి, కంట్రోల్ టీ నొక్కాను కదా, కంట్రోల్ టీ ట్రాన్స్ఫార్మ్, కంట్రోల్ టీ నొక్కాను. ఇప్పుడు ఏం చేస్తానంటే సెలెక్ట్ చేయాలి. మనకి ఎంతవరకు కావాలో మరి దానికి చెప్పాలి కదా సిస్టమ్కి. కంట్రోల్ ఏ, నాకు ఈ లోపలది కావాలి, చుట్టూ అవసరం లేదు. అప్పుడు ఏంటి షార్ట్ కట్? ఆల్ట్ ఐ. ఆల్ట్ ఐ అంటే ఇందులోకి వెళ్ళింది చూడండి, ఇమేజ్లోకి వెళ్ళింది. ఇక్కడ వచ్చి క్రాప్ అంటే క్రాప్. ఇప్పుడు చూడండి, కంట్రోల్ టీ నొక్కాను, చూడండి మనకు అవసరమైందే ఉంది. ఓకేనా? ఓకే, ఇది కూడా మీకు అర్థమైంది అనుకుంటున్నాను. ఓకే, నెక్స్ట్ ఏంటంటే ఫెదర్ గురించి చూద్దాం. అంటే మనకు ఆల్బంలో అవసరమైనవి చెప్తున్నాను. ఒకవేళ అవసరం ఇంకా మా ఆల్బమ్ చేసేటప్పుడు కనుక ఈ టూల్ గురించి చెప్తే, లేకపోతే ఈ షార్ట్ కట్ గురించి చెప్తే హెల్ప్ అవుతుంది, మన వాళ్ళకి హెల్ప్ అవుతుంది అంటే ఆ టూల్ గురించి కూడా నేను సెపరేట్గా వీడియో చేస్తాను. ఓకే, ఇప్పుడు ఇది చూడండి, ఇది ఉంది కదా, దీన్ని మళ్ళీ సెపరేట్గా నేను ఇంకో ఫైల్ తీసుకుంటున్నాను. ఒక పెద్ద ఫైల్ తీసుకుంటున్నాను, అర్థమవుతుందని. ఓకే, ఒక 2000 పిక్సెల్స్ తీసుకుంటున్నాను. పోనీ ఇంచెస్లో తీసుకుంటాను. ఓకే, ఒక 18, 12, 300. ఓకే, చూడండి మనం తీసుకున్న రెజల్యూషన్ అనేది చాలా ఎక్కువ, ఈ ఫొటోస్ అది చాలా తక్కువ, అందుకే అంత చిన్నగా వచ్చింది. సో నేను ఇలా పెద్ద చేశాను. ఇప్పుడు నేను ఏం చేస్తానంటే, నాకు ఇదంతా అవసరం లేదు, నాకు ఇదేమీ అవసరం లేదు. దీనికి ఏం చేయాలంటే ఫెదర్ ఇచ్చి డిలీట్ చేయొచ్చు, లేదా మాస్క్ వేసి ఎరేజ్ చేయొచ్చు. రెండు ఎలాగో చెప్తాను, ఒకసారి చూడండి. ఇప్పుడు ఫెదర్ అంటే ఏంటంటే, మీకు ఆల్రెడీ ముందు వీడియోస్లో చెప్పాను ఫెదర్ అంటే ఏంటో. సపోజ్ నేను ఇలా ఉంది కదా ఫోటో, దీన్ని ఇలా రౌండ్గా సెలెక్ట్ చేశాను. సెలెక్ట్ చేసి నా చుట్టూ ఈ ఈ ప్లేస్ నాకు అవసరం లేదు, ఎరేజ్ అవ్వాలి. ఎట్లా ఎరేజ్ అవ్వాలి? మామూలుగా చూడండి, చూపిస్తాను. ఎరేజర్ టూల్ ఉంది కదా, దీన్ని 100% పెట్టి, ఓకే ఓకే ఇన్వర్స్ చేశాను. షిఫ్ట్ పట్టుకుని కంట్రోల్ పట్టుకుని ఐ నొక్కాలి. అంటే ఇప్పుడు చూడండి, మళ్ళీ చెప్తాను చూడండి. ఇది ఉంది కదా, ఇప్పుడు ఏంటి, ఇది సెలెక్ట్ అయింది. చూడండి, ఎరేజ్ చేసి చూపిస్తాను, ఇది సెలెక్ట్ అవుతుంది. మనకి ఇది కదా అవ్వాలి. అప్పుడు అది కంట్రోల్ షిఫ్ట్ పట్టుకుని ఐ నొక్కాలి. ఇన్వర్స్ అంటారు దాన్ని, ఐ. ఓకే, ఇప్పుడు నేను ఎరేజ్ చేస్తే చూడండి ఎట్లా ఎరేజ్ అవుతుందో. సో ఇలా కాదు, నాకు ఎలా కావాలంటే ఫెదర్ ఇచ్చినట్టు ఎరేజ్ అవ్వాలి. అప్పుడు ఏం చేస్తాను చూడండి, ఇది ఉంది కదా, హార్డ్నెస్ తీసేసి, చూడండి ఎలా ఎరేజ్ అవుతుంది, ఫెదర్ ఇచ్చినట్టుగా ఎరేజ్ అవుతుంది, చూసారా? ఫెదర్ ఇచ్చినట్టు, అదిగో చూసి ఇలా, అదిగో ఇట్లా అవుతుంది కదా. ఓకే, ఇప్పుడు నేను దీన్ని ఫెదర్లో ఎట్లా చేయాలో చూపిస్తాను చూడండి. ఇప్పుడు సపోజ్ నాకు ఇది ఉంది కదా, నాకు ఇది అన్నెసరీ ఫైల్స్, ఈ బయటది అవసరం లేదు. అప్పుడు నేను ఏం చేస్తాను, కంట్రోల్ పట్టుకుని షిఫ్ట్ పట్టుకుని డిలీట్ ఓకే అనుకోండి, ఇది కూడా డిలీట్ అవుతుంది. కానీ ఫెదర్ అంటే ఏంటంటే, చూడండి అవి ఎక్కడ ఉంటాయంటే సెలెక్ట్లో మాడిఫై, సెలెక్ట్ చేస్తాను, సెలెక్ట్లో మాడిఫై ఫెదర్. ఇది ఒక సపోజ్ ఒక 10 ఇచ్చాను అనుకోండి, 10 ఇచ్చి కంట్రోల్ షిఫ్ట్ ఐ నొక్కి డిలీట్ నొక్కాను. చూడండి అది ఎట్లా అయింది, అంత షార్ప్ అవ్వలేదు, కొంచెం ఫెదర్ ఎఫెక్ట్ వచ్చింది. సో నేను ఏం చేస్తానంటే, మళ్ళీ చూడండి, మళ్ళీ ఏం చేస్తాను, సెలెక్ట్లోకి వెళ్ళి మాడిఫై ఫెదర్, నేను ఒక 100 ఇస్తాను. ఓకే చేశాను, డిలీట్ బటన్ నొక్కాను. అప్పుడు చూడండి ఎట్లా అయింది. ఓకే, తెలుస్తుంది కదా తేడా. ఇప్పుడు చూడండి మళ్ళీ ఏం చేస్తాను, సెలెక్ట్ మాడిఫై ఫెదర్, ఒక 200 ఇస్తాను. ఓకే, కంట్రోల్ షిఫ్ట్ ఐ డిలీట్, చూడండి ఎట్లా అవుతుంది. ఓకే, ఇది కూడా మనకి ఆల్బమ్ డిజైనింగ్లో రెగ్యులర్గా వాడే ఫైలు. సో ఇప్పుడు దీనికి నేను షార్ట్ కట్ ఎట్లా పెట్టాలో చెప్తాను చూడండి. మామూలుగా దీనికి ఏంటి, మామూలుగా వెళ్ళాలంటే సెలెక్ట్లోకి వెళ్ళి మాడిఫై, హైలైట్ అవ్వలేదు ఎందుకంటే నేను సెలెక్ట్ చేయలేదు కాబట్టి సెలెక్ట్ చేశాను, సెలెక్ట్ మాడిఫై ఫెదర్. సో అలా కాకుండా మనం ప్రతిసారి ఇందులోకి వెళ్ళాలి అంటే కంపల్సరీ ఏదో షార్ట్ కట్, అంటే మనకి చేతికి దగ్గరగా ఉండే కీబోర్డ్ షార్ట్ కట్ ఏదైనా పెట్టుకోవాలి. సో అది ఎట్లా పెట్టాలో చూపిస్తాను చూడండి. ఈ ఇవి ఉన్నాయి కదా, ఇవన్నీ ఈ బార్ మీద ఉన్నవన్నిటికి కూడా షార్ట్ కట్స్ మనం పెట్టుకోవచ్చు. కొన్నిటికి కీస్ ఆల్రెడీ అవే అసైన్ చేసి ఉంటాయి. సో దాన్ని మనం ఏం చేయలేము. ఓకే, ఇది చూడండి ఉంది కదా, ఇప్పుడు నేను ఏం చేస్తానంటే ఇలా సెలెక్ట్ చేశాను. నేను మీకు షార్ట్ కట్ చెప్తాను, కంట్రోల్ పట్టుకుని షిఫ్ట్ పట్టుకుని ఆల్ట్ పట్టుకుని కే నొక్కండి. కే నొక్కితే కీబోర్డ్ షార్ట్ కట్స్ అని వస్తుంది. సో లేదా మీకు ఫైల్లో ఉంటాయి,
ఫైల్లో ఫైల్ ఎడిట్లో కీబోర్డ్ షార్ట్ కట్స్లో ఇప్పుడు మనకి ఇక్కడ ఫెదర్ ఎక్కడుంది, సెలెక్ట్లో ఉంది. సో సెలెక్ట్లోకి వెళ్ళండి. సెలెక్ట్లో ఎక్కడుంది, సెలెక్ట్లోకి వెళ్ళిన తర్వాత మాడిఫై అని వచ్చింది కదా, చూడండి ఇక్కడ ఎక్కడో మాడిఫై అని ఉంటుంది. ఇదిగోండి మాడిఫై, ఇదిగోండి కింద ఫెదర్ అని ఉంది కదా, ఫెదర్ను నొక్కండి. ఇక్కడ చూడండి ఇక్కడ స్పేస్ వచ్చింది కదా, దీనికి మనకి చేతికి దగ్గరగా మనకు అలవాటు ఉండేటట్లుగా ఏదైనా ఒక కీ పెట్టుకోండి. సపోజ్ కంట్రోల్ ఆల్ట్ ఏ అని నొక్కాను అనుకోండి, ఇదిగో కంట్రోల్ ఆల్ట్ ఏ నొక్కితే ఓకే తీసుకుంటుంది, లేకపోతే కంట్రోల్ ఆల్ట్ పట్టుకుని డి తీసుకుంటుంది. ఓకే, డి ఓకే చేద్దాం, యాక్సెప్ట్, ఓకే. ఇప్పుడు ఏమవుతుందంటే ఇలా సెలెక్ట్ చేశాను నేను. ఆల్బమ్ డిజైన్లో మనం ఇలా స్పీడ్గా చేస్తాం కదా, ఇలా సెలెక్ట్ చేశాను, వెంటనే కంట్రోల్ ఆల్ట్ పెట్టుకుని డీ నొక్కాను. ఆల్రెడీ చూడండి ఫెదర్ సెలెక్షన్ అని ఆటోమేటిక్గా షార్ట్ కట్ వచ్చేసింది. లేదా ఇలా నొక్కిన తర్వాత మళ్ళీ సెలెక్ట్లోకి వెళ్ళి మాడిఫైకి వెళ్ళి ఫెదర్కి వెళ్ళి ఇట్లా కాదు, చూడండి ఆల్రెడీ మనం పెట్టుకున్న షార్ట్ కట్ ఇక్కడ వచ్చేసింది. అలా వీటిలో కూడా షార్ట్ కట్స్ పెట్టుకోవచ్చు. ఓకే, ఇది కూడా అర్థమైంది అనుకుంటున్నాను. ఓకే, ఇప్పుడు సపోజ్ మనం ఏదైనా ఫోటో ఉందనుకోండి, సపోజ్ ఇదే ఫోటో ఉంది మనకు, సపోజ్ ఇది పైకి పెడుతున్నాను. ఓకే, ఇప్పుడు కింద ఫోటో ఉంది కదా, కింద ఫోటోకో లేకపోతే పై ఫోటోకో నాకు బ్లర్ కావాలి, బ్లర్ ఇవ్వాలి. బ్లర్ ఇవ్వాలంటే ఏం చేయాలి, బ్లర్లోకి వెళ్ళి గౌసియన్ బ్లర్ అని ఉంటుంది. సపోజ్ చూడండి బ్లర్ ఇస్తున్నాను. ఈ బ్లర్ కూడా నాకు ఏదో ఒక షార్ట్ కట్ కావాలి. ఇది అట్లా, ఇది కూడా సేమ్ కంట్రోల్ ఆల్ట్ పట్టుకుని షిఫ్ట్ పట్టుకుని కే నొక్కండి. కే నొక్కిన తర్వాత అది ఎక్కడుంది, మనకి ఫిల్టర్లో ఉంది. ఫిల్టర్లోకి వెళ్ళండి. ఫిల్టర్లోకి వెళ్ళిన తర్వాత చూడండి బ్లర్లో గౌసియన్ బ్లర్. నేను ఏం చేస్తానంటే ఫిల్టర్ కదా, ఎఫ్ పెడతాను, కంట్రోల్ ఆల్ట్ ఎఫ్. చూడండి కంట్రోల్ ఆల్ట్ ఎఫ్ ఇస్ ఆల్రెడీ యూజ్ ఇన్ విల్ రిమూవ్ ద ఫిల్టర్, లాస్ట్ ఫిల్టర్ విత్ డైలాగ్ అని ఉంది. నేను యాక్సెప్ట్ చేస్తున్నాను. ఓకే, యాక్సెప్ట్ చేశాను, ఓకే చేశాను. ఇప్పుడు ఏమవుతుంది చూడండి, ఆల్రెడీ ఫిల్టర్లో వచ్చేస్తుంది. ఇది ఫిల్టర్లో బ్లర్లో ఇది ఆల్రెడీ వచ్చేస్తుంది ఇక్కడ షార్ట్ కట్. అప్పుడు నేను ఇలా డైరెక్ట్గా నొక్కగానే డైరెక్ట్గా మనకి ఇది వచ్చేస్తుంది. ఇవన్నీ కూడా మనం ఆల్బమ్ డిజైన్ చేసినప్పుడు జస్ట్ ఫ్రాక్షన్ ఆఫ్ సెకండ్స్లో మన చేతులు ఆటోమేటిక్గా వెళ్ళిపోవాలి వాటి మీదకి, అట్లా ప్రాక్టీస్ చేయాలి మెయిన్. ఓకే, ఇది కూడా మీకు అర్థమైంది అనుకుంటున్నాను. ఓకే, ఇంకా మీకు ఇందులో ఇవన్నీ కూడా యూజ్ అయ్యేవే. మీకు ఇదేంటి న్యూ అంటే కొత్త ఫైల్ తీసుకోవడానికి, ఓపెన్ అంటే మనకి బ్రౌజింగ్ చేసుకోవడానికి ఓపెన్ చేయడానికి, తర్వాత క్లోజ్ అంటే ఇది క్లోజ్ అవ్వడానికి, క్లోజ్ అవ్వాలంటే మల్టిపుల్ పేజ్ ఫొటోస్ ఉన్నాయనుకోండి ఒకసారి క్లోజ్ అవ్వడానికి, అట్లా సేవ్ అంటే ఇది సేవ్ చేయడానికి, సేవ్ యాజ్ అంటే ఇదే ఫైల్ని వేరే చోట ఎక్కడైనా మనం సేవ్ చేసుకోవడానికి. ఓకే, ఇవన్నీ కూడా మనకి పెద్దగా యూజ్ ఏమి ఉండవు, పెద్దగా వాడేది ఏమి ఉండదు మనం. ఓకే, ఇలా వీటి గురించి కూడా మీకు ఒకసారి జస్ట్ పైన చెప్తాను చూడండి. ఇదిగోండి పేస్ట్, ఇది స్పెషల్ పేస్ట్ ఇందాక చెప్పాను కదా, ఇది కూడా దీనికి కూడా మనం షార్ట్ కట్ పెట్టుకోవచ్చు. యాక్చువల్గా నేను షార్ట్ కట్ పెట్టుకున్నాను, కంట్రోల్ షిఫ్ట్ వి పెట్టుకున్నాను. ఓకే, ఇమేజ్లో మోడ్ అంటే మీరు చూడండి, ఇది గ్రే స్కేల్, ఇండెక్స్ కలర్ ఇది అవసరం లేదు, ఆర్జీబీ కలర్, సిఎంవైకే ఈ రెండు మెయిన్. మనం ఇప్పుడు ఆల్బమ్ డిజైనింగ్ చేయాలి అనుకున్నా, లేకపోతే ఈ ఫోటో బేస్ ఏది చేయాలనుకున్నా ఆర్జీబీలో చేస్తాం. సిఎంవైకే అనేటప్పటికి ఫ్లెక్స్, వినైల్ ఇవి చేస్తాం కదా, పోస్టర్స్ అవి చేస్తారు కదా, వాళ్ళు వాడతారు సిఎంవైకే. మనం ఫ్లెక్స్ చేయాలని కూడా సిఎంవైకే వాడుకోవాలి. ఓకే, ఈ అడ్జస్ట్మెంట్స్ ఏంటంటే ఇవన్నీ కలర్స్కి సంబంధించినవి, లెవెల్స్ కానీ, కర్వ్స్ కానీ, ఎక్స్పోజర్, వైబ్రెన్స్, హ్యూన్ సాచురేషన్ ఇవన్నీ కూడా మీకు నెక్స్ట్ వీడియోలో చెప్తాను. లైట్ రూమ్ గురించి చెప్తాను, ఎందుకంటే కలర్స్ బేస్ కూడా, అది కూడా కలర్స్ బేస్ కాబట్టి ఇది కూడా నెక్స్ట్ వీడియోలో మీకు చెప్తాను. ఓకే, ఇవన్నీ కూడా సేమ్, ఇవన్నీ కూడా డూప్లికేట్ అంటే ఒక ఇమేజ్ తీసుకోవడానికి చూడండి, ఓకే చేశాను, చూడండి 2 వచ్చినాయి కదా. మళ్ళీ సేమ్ చూడండి ఇమేజ్లో, యాక్చువల్గా ఇది షార్ట్ కట్ ఏంటి చెప్తాను చూడండి, ఆల్ట్ ఐ డి డూప్లికేట్ ఇమేజ్, చూడండి ఎన్ని వచ్చినాయో 1. మనం ఎన్నిసార్లు నొక్కితే అన్నిసార్లు వస్తాయి. మళ్ళీ చూస్తున్నాను, ఆల్ట్ ఐ అంటే చూడండి ఎందులోకి వెళ్ళింది, ఇమేజ్లోకి వెళ్ళింది. డూప్లికేట్ అంటే డూప్లికేట్ నొక్కుతాం. ఓకే, ఎస్ఆర్ నో అడుగుతుంది, పేరు పెట్టుకుంటే పేరు పెట్టచ్చు. ఓకే, చూడండి మళ్ళీ వచ్చింది. ఓకే, ఇది కూడా అర్థమైంది అనుకుంటున్నాను. చూడండి క్లోజ్ చేస్తున్నాను. క్లోజ్ చేయడానికి కూడా చూడండి షార్ట్ కట్ కంట్రోల్ డబ్ల్యూ నొక్కిన తర్వాత మళ్ళీ మౌస్తో మనం నో నొక్కకూడదు, ట్యాబ్ నొక్కి నో స్పేస్ బార్ నొక్కితే సరిపోద్ది, అంతా లెఫ్ట్ హ్యాండ్తో అయిపోతుంది. చూడండి కంట్రోల్ డబ్ల్యూ ట్యాబ్ నో, మళ్ళీ కంట్రోల్ డబ్ల్యూ ట్యాబ్ స్పేస్ బార్ నో, కంట్రోల్ డబ్ల్యూ ట్యాబ్ నో, అంతే. ఓకే, ఇది ఉంచండి మనకు ఉపయోగపడుతుంది కదా. ఓకే, రైట్, ఇమేజ్ అయ్యింది కదా. లేయర్ అంటే ఏంటి, న్యూ లేయర్ ఫ్రమ్ బ్యాక్గ్రౌండ్. న్యూ లేయర్ అంటే కంట్రోల్ షిఫ్ట్ ఎన్, కొత్త లేయర్ తీసుకుంటాం కదా అది. లేయర్ ఫ్రమ్ బ్యాక్గ్రౌండ్ అంటే ఏంటంటే ఇక్కడ చూడండి లాక్ వేసి ఉంది కదా,
ఇప్పుడు సపోజ్ మనం లేయర్ ఫ్రమ్ బ్యాక్గ్రౌండ్ కొట్టామనుకోండి, ఆ లాక్ ఓపెన్ అవుతుంది చూడండి. ఓకే, చూడండి లాక్ ఓపెన్ అయింది. అంటే అది జస్ట్ మూవ్ చేసుకోవడానికి అది. సపోజ్ చూడండి ఇప్పుడు లాక్ వేసి ఉంది, మూవ్ అవ్వదు చూడండి. కుడ్ నాట్ యూజ్ ద మూవ్ టూల్ బికాస్ ద లేయర్ ఈజ్ లాక్డ్. అప్పుడు లేయర్ ఫ్రమ్ బ్యాక్గ్రౌండ్ మనం దానికి అంత అవకాశం ఇవ్వలేండి, ఎందుకంటే మనం ఇందులో మూవ్ చేసేది ఏమి ఉండదు కదా. మనం ఫైల్ తీసుకుంటాం, వెంటనే కంట్రోల్ C కొడతాం, మనకు నచ్చిన సైజ్ తీసుకుంటాం, మనం పేస్ట్ చేసుకుంటాం, మనం డిజైనింగ్ చేసుకుంటాం. ఓకే. ఓకే, ఇది కూడా అర్థమైంది అనుకుంటున్నాను. లేయర్స్లో కూడా మీకు ఇంకా డూప్లికేట్ లేయర్ డిలీట్ అంటే డిలీట్ చేయడానికి, తర్వాత లేయర్ మాస్కుల గురించి కూడా మీకు చెప్తాను, తర్వాత చెప్తాను. అన్నీ చెప్తే మీకు కన్ఫ్యూజ్ అవ్వడం, వీడియో ల్యాగ్ అవుద్ది, మీకు కన్ఫ్యూజ్ అవుతారు అంతే, అంతకు మించి ఏముండదు. ఓకే. టైప్ ఇది పెద్దగా మనం వాడేది ఏముండదు. సెలెక్ట్ ఇది మనం వాడతాం కదా, బార్డర్ వాడతాం, స్మూత్ వాడతాం, కాంట్రాక్ట్ పెద్దగా వాడడం, ఫెదర్ ఎక్కువగా రెగ్యులర్గా వాడతాం. ఓకే. ఇవి సెలెక్ట్ డీసెలెక్ట్ ఇవన్నీ కూడా మీకు ఆల్రెడీ ఆటోమేటిక్ నేను ఆల్బమ్ చేసేటప్పుడు, ఒక షీట్ చేసేటప్పుడు ఆ షీట్కి సంబంధించిన ప్రతిదీ, నేను చేసే ప్రతి షీట్ కూడా మీకు క్లియర్గా చెప్తాను ఎట్లా చేయాలో. సో మీరు ప్రాక్టీస్ చేస్తేనే మీరు ఇందులో మనీ ఎర్న్ చేయగలరు, తర్వాత ప్రొఫెషనల్గా చేయగలరు. ఏదో మీ మీ సొంత ఫోటోలు ఏదో ఒకటి రెండు ఫోటోలు చేసుకోవాలనుకుంటే ప్రాక్టీస్ అవసరం ఉండదు, కానీ మనీ ఎర్న్ చేయాలంటే మాత్రం మస్ట్ అండ్ షుడ్గా మీరు ప్రాక్టీస్ చేయాల్సిందే. ఓకే. ఈ ఫిల్టర్ గ్యాలరీలు అన్నీ కూడా మీరు ఏం చేస్తారంటే, ఒక ఫైల్ ఏదైనా తీసుకోండి, దాని గురించి సెపరేట్గా వీడియో చేయడం అనవసరం. ఒక లేయర్ ఏదైనా తీసుకోండి, ఫిల్టర్లోకి వెళ్ళండి, ఒక్కొక్క దాంట్లోకి వెళ్ళండి. అసలు ఏ ఇస్తే ఏం జరుగుతుంది. ఇప్పుడు మోషన్ బ్లర్ ఇచ్చామనుకోండి, జస్ట్ ఇలా బ్లర్ అవుతుంది. ఎక్కడైనా ఎఫెక్ట్గా వాడుకోవచ్చు అనమాట ఇది మనం. అలా ఈ ఫిల్టర్ అనేది మీరు ప్రాక్టీస్ చేయండి ఒకసారి. ప్రతిదీ పిక్సెలేట్ అని ఇస్తే ఏమవుతుంది, నాయిస్ ఇస్తే ఏమవుతుంది, చూడండి ఇవన్నీ ఉంటాయి. జిగ్ జాగ్ అని ఇస్తే ఏమవుతుంది చూడండి. ఇదిగో అట్లా ప్రతిదీ మీరు చేయండి. ఓకే. 3D వ్యూ విండో హెల్ప్ ఇందులో ఏమీ పెద్దగా మనకు యూజ్ అయ్యే ఏమి ఉండవు. వ్యూ అంటే ఏముంది మీకు చూడండి. కంట్రోల్ H అంటే ఏంటంటే మీకు చూపిస్తాను చూడండి. సపోజ్ ఇక్కడ ఈ డాట్స్ ఉన్నాయి. డాట్స్ని సెలెక్ట్ అయ్యి ఉంది, కంట్రోల్ H కొట్టాను అనుకోండి, ఏమవుతుందంటే డాట్స్ ఉంటాయి కానీ మనకు కనబడదు అంతే. చూడండి మూవ్ చేస్తుంటే మూవ్ అవుతుంది. మళ్ళీ కొడతాను చూడండి, కంట్రోల్ H నొక్కాను వచ్చింది కదా. అట్లా ఇవి కూడా మనకు పెద్దగా యూజ్ అయితే మనం ఏమి ఉండవు, పెద్దగా ఏమి వాడం. ఈ స్క్రీన్ మోడ్ తెలుసు కదా, ఇక్కడ ఉంటాయి చూడండి స్క్రీన్ మోడ్స్. ఫుల్ స్క్రీన్, మళ్ళీ స్క్రీన్ మోడ్, ఇట్లా వీటి కోసం అంతే ఇది. ఓకే. నెక్స్ట్ ఇవన్నీ కూడా రోలర్ అంటే ఏంటంటే, మనం సపోజ్ ఒక షీట్ తీసుకున్నాం, ఒక 1236 ఏదో తీసుకున్నాం. ఓకే. ఇప్పుడు సపోజ్ 1236 తీసుకున్నాం కదా, మనం ఇక్కడ షీట్ చేస్తున్నాం. సపోజ్ ఇదే చూపిస్తాను చూడండి ఒకసారి. సపోజ్ ఇలా చేస్తున్నాం, ఒక షీట్ తయారు చేస్తున్నాం. ఇలా తయారు చేసినప్పుడు సపోజ్ మనకి ఏమవుతుందంటే 1236 అనేటప్పటికి ఏంటంటే 36 ఇంచెస్ విడ్త్ వస్తుంది కదా. సో ఏమవుతుందంటే 36కి సెంటర్ పాయింట్ ఎంత, 18. అంటే 36లో సగం ఎంత, కరెక్ట్గా 18. కరెక్ట్గా మనం 18 దగ్గర మార్క్ పెట్టుకోవాలి. ఎందుకంటే సపోజ్ ఇలా 18 దగ్గర మార్క్ పెట్టుకోకుండా మీరు ఎలా చేసి ఇచ్చేసారు క్లయింట్కి, ఎలా చేసి ఇచ్చారు. ఇలా చేసినప్పుడు ఏమవుతుందంటే ప్రింటింగ్లో ఈ ఈ ఫేస్ అంతా కూడా ఈ రైట్ సైడ్ షీట్లోకి వెళ్ళిపోద్ది. ఎందుకు వెళ్ళిపోద్ది అంటే, మొదట్లో ఫస్ట్లో కొన్ని సంవత్సరాల క్రితం కరిజ్మా ఆల్బమ్ చేసేవారు. కరిజ్మా ఆల్బమ్ చేసేటప్పుడు ఏమయ్యేదంటే 1236 డైరెక్ట్ ప్రింటింగ్ వేసేవారు. ఇలా మీరు పెట్టినా కానీ డైరెక్ట్ ప్రింటింగ్ 1236 అయ్యేది. కానీ ఇప్పుడు ఏమవుతుందంటే 1218 అవుతుంది. అంటే హాఫ్, దీంట్లో కరెక్ట్గా హాఫ్ ప్రింటింగ్ అవుతుంది. హాఫ్ ప్రింటింగ్ అయ్యి ఇక్కడ ఒక హాఫ్ ఇంచు, ఇక్కడ హాఫ్ ఇంచు కూడా లోపలికి ఫోల్డ్ అవుతుంది అనమాట. సో మనం సెంటర్లో ఏ ఫోటో పెట్టినా కూడా కొంచెం దానికి స్పేస్ మాత్రం ఖచ్చితంగా ఇవ్వాలి. ఓకే. మీకు ఇది కూడా అర్థమైంది అనుకుంటున్నాను. మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కింద కామెంట్ సెక్షన్లో చేయండి, మీకు ఇంకొంచెం డీటెయిల్గా చెప్తాను. ఎందుకంటే వీడియో లెంత్ అవుతే మళ్ళీ చూడరు కదా. సో అందుకే నేను చాలా షార్ట్కట్లో చెప్తున్నాను నేను. ఓకే. ఇవన్నీ కూడా అంతే, ఇవన్నీ కూడా మనకు పెద్దగా ఏముండదు. జూమ్ ఇన్ తెలుసు కదా, కంట్రోల్+ నొక్కితే జూమ్ ఇన్ అవుతుంది, కంట్రోల్- కొడితే జూమ్ ఇన్ అవుద్ది. దీనికి కూడా మీకు లాస్ట్ టైం చెప్పాను నేను, లాస్ట్ వీడియోలో. జూమ్ చేసేటప్పుడు ఎప్పుడు కూడా ఏం చేయాలంటే, మీరు జూమ్ టూల్ సెలెక్ట్ చేసుకుని, అంటే జెడ్ నొక్కిన తర్వాత కంట్రోల్ స్పేస్ బార్ పట్టుకుంటే ప్లస్ అవుద్ది. ఓకేనా.
అప్పుడే వెంటనే మైనస్ పట్టుకుంటే జూమ్ అవుట్ అవుతుంది. ఓకే చూడండి, జూమ్ అవుట్ ఇట్లా చేయాలి. అంతేగాని ఇక్కడ నొక్కి ఇలా ఇలా నొక్కడం అట్లా కాదు. ఒక్కొక్కసారి అవసరం అవుద్ది. జట్టు నొక్కిన తర్వాత మనకి ఏ పార్ట్ కావాలో ఆ పార్ట్ జస్ట్ ఇలా ఇలా జూమ్ చేసుకోవచ్చు. ఓకే. ఆ, ఓకే, ప్రతిసారి కంట్రోల్ ప్లస్ దగ్గరికి రానవసరం లేదు. ఓకే. ఇవన్నీ కూడా జస్ట్ లిటిల్ బిట్ మీకు చెప్పాను, కానీ ఇవన్నిటికీ కూడా మీకు ఆల్బమ్ డిజైనింగ్ చేసేటప్పుడు క్లియర్గా చెప్తాను. ఎందుకంటే ప్రతి దాని గురించి ఒక్కొక్క ఒక్కొక్క కొంత టైం పడుతుంది. ప్రతి టూల్ గురించి ప్రతి ఇప్పుడు ఇది ఉందనుకోండి, మోడ్స్ ఉన్నాయనుకో, ఇప్పుడు అడ్జస్ట్మెంట్స్ ఉంటాయి కదా, ఇందులో ప్రతి దానికి కూడా కొంత టైం పడుతుంది. మనం హ్యూయర్ సాచురేషన్ ఎప్పుడు వాడాలి, కలర్ బ్యాలెన్స్ ఎప్పుడు వాడాలి, లేకపోతే ఫిల్టర్ ఎప్పుడు వాడాలి, ఎక్స్పోజర్ ఎప్పుడు వాడాలి, కర్వ్స్ ఎప్పుడు వాడాలి, ఇవన్నీ కూడా ఫోటోని బట్టి ఉంటుంది. బేస్డ్ ఆన్ ఫోటో అంటే ప్రతి ఫోటోకి ఇదే వాడాలి, ప్రతి ఫోటోకి ఇలానే వాడాలి అని ఏం లేదు. ఇప్పుడు సపోజ్ ఈ ఫోటో ఉందనుకోండి, ఇప్పుడు సపోజ్ ఎక్స్పోజర్ తక్కువ ఉందనుకుందాం, అప్పుడు ఎక్స్పోజర్ వాడాలి, లైట్ రూమ్లో ఎక్స్పోజర్ వాడుకోవచ్చు. అండ్ సపోజ్ ఇదే ఫోటోకి కొంచెం ఆ, చూడండి ఎల్లో ఎక్కువ ఉందనుకోండి, అప్పుడు వేరే టూల్ ఎల్లో తగ్గించడానికి ఒక టూల్ వాడాలి, అట్లా అనమాట. ఓకే, ఇవన్నీ మీకు అర్థమయ్యాయి అనుకుంటున్నాను. సో ఇంకొకటి మర్చిపోయాను. మీకు షార్ట్ కట్ ఏంటంటే, ఇప్పుడు సపోజ్ ఈ ఫోటో ఇట్లా ఉంది కదా, ఈ ఫోటో ఇలా ఉంది కదా, ఇది నాకు ఈ టోటల్ ఇమేజ్ ఉంది కదా, టోటల్ ఈ ఫోటో చూడండి చూపిస్తాను. ఈ ఫోటో ఉంది కదా, ఫోటోని జస్ట్ మనం ఇలా టర్న్ చేయాలి, ఇలా లెఫ్ట్కి టర్న్ చేయాలి, అంటే 90 డిగ్రీస్ తిప్పాలి. ఎట్లా చేస్తాం అప్పుడు చూడండి చూపిస్తాను. ఎడిట్లోకి వెళ్ళి చూడండి, ఎడిట్లోకి వెళ్ళి ట్రాన్స్ఫార్మ్లోకి వెళ్తే ఇది చూడండి 90 డిగ్రీస్ ఉన్నది కదా, తిరిగింది కదా. దీనికి ఎట్లా మనం షార్ట్ కట్ పెట్టుకోవచ్చు చెప్తాను చూడండి. కంట్రోల్ ఆర్ షిఫ్ట్ కే చెప్పాను కదా, అది ఎందులో ఉంది, ఎడిట్లో ఇక్కడ చూడండి 90 డిగ్రీస్ ఉంది కదా. అక్కడ నేను ఏం చేస్తానంటే మన కీబోర్డ్కి దగ్గరగా కంట్రోల్ ఆల్ట్ ఏ నొక్కాను. ఆల్రెడీ ఏదో ఉంది చూడండి, ఆల్ట్ క్లీజ్ యూజర్ ఫర్ డూప్లికేట్ ఇస్ రొటేట్ 90 డిగ్రీ అసైన్మెంట్ ఎడిట్ ట్రాన్స్ఫార్మ్ ఆల్రెడీ పెట్టాను. సో అందుకే యాక్సెప్ట్ నొక్కుతున్నా, ఉంది. ఓకే, ఓకే చేశాను. ఇప్పుడు చూడండి, ఇది చూడండి మనకి ఎట్లా కావాలితే అట్లా తిరుగుతుంది. ప్రతిసారి మనం ఎడిట్లోకి వెళ్ళాం కదా. ఓకే, ఇప్పుడు చూడండి మనం తీసుకున్న ఫైల్లో ఇమేజ్ రొటేట్ అయింది. ఇప్పుడు నాకు టోటల్గా ఇదే రొటేట్ అవ్వాలి. అప్పుడు ఏం చేయాలంటే చూడండి, Alt+I+G+9. ఓకేనా, Alt+I+G+9, మళ్ళీ Alt+I+G+9. అది ఎట్లా ఎందులో ఉందో చూపిస్తాను. వెనక్కి వచ్చాను, Alt+I అంటే ఇమేజ్లో, జీ అంటే చూడండి, జీ ఎక్కడ ఉంది, జీ ఇమేజ్ రొటేషన్. ఓకే, అంటే షార్ట్ కట్స్ అలవాటు అయిపోయి నాకు కీబోర్డ్లో ఏం తెలియట్లేదు ఫ్రెండ్స్. ఓకే చూడండి, ఇక 90 డిగ్రీస్ చూడండి తిరిగిందా. సేమ్ దీనికి కూడా షార్ట్ కట్ ఆల్రెడీ పెట్టాను అనుకుంటున్నాను, ఒకసారి చూస్తాను. ఇమేజ్ రొటేషన్ ఏం పెట్టలేదు, నేను చేస్తాను చూడండి ఒకసారి. ఆల్ట్ కంట్రోల్ షిఫ్ట్ నొక్కాను, ఇమేజ్లో ఇదిగోండి. ఓకే, 90 డిగ్రీస్ క్లాక్ వైజ్. దీనికి నేను ఏం పెడతానంటే ఇంకోటి ఏదైనా సమ్ పెడదాం. కంట్రోల్ ఆల్ట్ ఎస్ పని చేయదు. ఓకే, కంట్రోల్ ఆల్ట్ ఎస్ అంటే ఆల్రెడీ ఉంటుంది కాబట్టి, ఓకే సేవ్ యాజ్ ఉంటుంది కాబట్టి. ఓకే, చూడండి ప్రతిదీ తీసుకోవట్లేదు. ఇక్కడ చూడండి ఆల్ట్ కంట్రోల్ వై ఉంది, యాక్చువల్గా దానికి ఏమీ లేదు కాబట్టి అది యాక్సెప్ట్ చేసింది. సో నేను ఏం చేస్తానంటే ఇది పెడతాను. ఏం లేదు అనుకోండి, సింపుల్గా మీరు ఏం చేస్తారంటే Alt+I+G ఐజీ నొక్కిన తర్వాత మీ కీబోర్డ్లో నెంబర్స్ ఉంటాయి కదా, 9 నొక్కండి, ఈజీ కదా 9. లేదు మీరు పెట్టుకుంటానంటే మీరు అట్లా షార్ట్ కట్ ఏదైనా పెట్టుకోండి. యాక్చువల్గా నేనైతే దీనికి పెట్టుకోలేదు, ఇమేజ్ రొటేషన్ పెట్టుకున్నాను. ఎందుకంటే ఇమేజ్ రొటేషన్కి మనకు అవసరం, యాక్చువల్గా ఇలా తిరగాల అవసరం ఉంటుంది. కానీ ఈ ఈ ఫైల్ సైజ్ అనేది మనకి ఎందుకు తిరగాలి, ఎందుకంటే ఆల్రెడీ మనకు కావాల్సిన సైజు మనం తీసుకుంటాం కాబట్టి. ఓకే, మీకు అర్థమైంది అనుకుంటున్నాను. మీకు ఒకవేళ ఏమైనా ఇంకా డీటెయిల్గా కావాలంటే ఫ్రెండ్స్ మీరు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. ఎందుకంటే నేను కొంచెం స్పీడ్గా చెప్తున్నాను అని అనిపిస్తుంది నాకు. ఎందుకంటే ఇవన్నీ కూడా ప్రతిదానికి ఎక్కువ టైం తీసుకుంటే ల్యాగ్ అవుతుందని నేను కొంచెం స్పీడ్గా షార్ట్ కట్స్లో చెప్తున్నాను. ఓకే ఫ్రెండ్స్, ఏమైనా అర్థమైంది అనుకుంటున్నాను. నేను ఇంకా ఏమైనా ఆల్బమ్ డిజైనింగ్ చేసేటప్పుడు ఆ, మీకు ఇంకా ఏమైనా ఇందులో అవసరమైన ఏమైనా ఉంటే మీకు ఇంకొంచెం అందులోకి ఇన్డెప్త్గా వెళ్దాం. ఓకే ఫ్రెండ్స్,
నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.